హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు చిన్నీస్ ఫ్యాషన్ బ్లాగ్. సో బాల్గనీష్ని కొనడానికి షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అవ్వగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మాతో పాటు. సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. పూజ సామాగ్రి ఎక్కడ పడితే అక్కడ కింద కూడా పెట్టేశారు. సో అక్కడే అరౌండ్ తీసేసుకున్నాము. ఇట్స్ అరౌండ్ 250 పడింది. సో గణేశుడి కోసం సర్చింగ్లో స్టార్ట్ చేసాము. చిన్న చిన్న గణేశులు ఎంత క్యూట్గా ఉన్నాయో చూస్తుంటే అన్నీ కొనేయాలనిపించి అంత క్యూట్గా ఉన్నాయి. బట్ నేను కొనాలనుకుంది బాల్గణేశుడిని కాబట్టి దానికోసమే సర్చింగ్లో ఉన్నాను. బట్ నాకు దొరకలేదు. చూడండి ఈ ఆరెంజ్ గణేశుడు అయితే ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఒక్కొక్క గణేశుడు అయితే చాలా బాగున్నాడు. చూస్తూనే ఉండిపోవాలనిపించేంత. సో ఫైనల్లీ నేను అనుకుంది కొన్నాను బాల్ గణేశుడిని. సో లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఇయర్ గణేశుడిని పెట్టాలి అని చెప్పేసి. సో ఐ వాస్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ 5 months ఎగో. సో గణేశుడిని అయితే పెట్టేయాలని అనుకున్నాను కాబట్టి ఇయర్ కలిసి వచ్చింది. సో ఇంటికైతే తీసుకొచ్చేసి నైట్ డెకరేషన్ పనులు స్టార్ట్ చేసాము. బయట కొనడానికి వీలవ్వలేదు ఎందుకంటే వర్షం బాగా పడుతుండడంతో. సో థర్మాకోల్ ఉంది, గ్రీన్ మ్యాట్ కూడా ఉండే మా ఇంట్లో అంతకుముందు. సో రెడ్ ఫ్లవర్స్ కూడా అంతకుముందే ఏదో డెకరేషన్ కోసం వాడాము. సో వాటితోనే అడ్జస్ట్ చేసేసాను. ఇలా ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టాను. సో లుక్ బాగుందని చెప్పి ఓవరాల్గా అవే పెట్టేసేసాను. సైడ్ ఎక్సెస్ మిగిలిన థర్మాకోల్ ఫ్లవర్ వాస్తో కవర్ చేసేసాను. సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఎండింగ్లో చూపిస్తాను మీకు అది. అండ్ నా దగ్గర టీపాయ్ ఉంది. సో టీపాయ్ మీద సెట్ చేయాలనుకున్నాను. సో కింద ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. సో టీపాయ్ మీద సెట్ చేయాలనుకున్నాను బట్ వైట్ క్లాత్ కోసం బాగా సెట్ చేశాను. సో కరెక్ట్ టైంకి నాకు డెలివరీ అందింది. సో అంతకుముందే ఆన్లైన్ ఆర్డర్ చేశాను. సో డెలివరీ ఆన్ టైంకి రావడం వల్ల వైట్ క్లాత్ దొరికేసింది. సో దాన్ని పిన్తో పేరప్ చేసేసాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. వెంటనే ప్రసాదం స్టార్ట్ చేసేసాను. పులిహోర చేశాను, మోదక్స్ కూడా చేసేసాను. సో పాల తలికెల పాయసంకి పిండి కూడా కలుపుకొని రెడీ పెట్టాను. మెల్లిమెల్లిగా చేసుకునేసరికి చాలా టైం పట్టింది. సో రెడీ అవ్వడం కోసం శారీ అండ్ బ్లౌజ్ పేరప్ చేశాను ఇక్కడ. సో మరాఠా స్టైల్ కట్టాలి అనుకున్నాను బట్ కుదరలేదు బాబు సతాయించడం వల్ల. అండ్ జ్యువెలరీ పేరప్ చేశాను. గోల్డ్ అండ్ సిల్వర్ మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకున్నాను. సో ఇలా చైన్, ఇయర్ రింగ్స్, సింపుల్ హిప్ చైన్ తీసుకున్నాను. ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. సో నోస్ పిన్తో పేరప్ చేశాను బికాస్ మరాఠా లుక్ కావాలనుకున్నాను నేను. సో ఓపెనింగ్ చేస్తున్నాము మా బాల గణేశుడిని. సో ఫైనల్లీ అండ్ బాల గణేశుడి లుక్ అయితే చాలా చాలా బాగుంది. నేను అంతకుముందు చాలా వెతికాను ఇలాంటివి గణేశుడిని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి. సో ఫైనల్లీ నేను అనుకున్న లాంటి బాల గణేశుడిని అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. చాలా లుక్ ఎలిగెంట్గా అండ్ లైవ్లీగా చాలా బాగా అనిపించింది నాకు. బాల గణేష్ని కొనడానికి ముందు 3 days చాలా వెతికాను. పర్టికులర్గా ఇలాంటి ఒక బాల గణేష్ని కొనాలని మైండ్లో ఫిక్స్ అయ్యాను. చాలా లైవ్లీగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. సో వర్కౌట్ ఇదంతా ఫైనల్లీ ఫలించింది. సో మొత్తానికైతే కొన్నాను. చాలా చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ చేయాలనుకున్నాను బికాస్ మంత్స్ బేబీ వల్ల కుదరలేదు. సో డైరెక్ట్ షాప్ నుంచి తీసుకురావాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం అయినా ట్రై చేయాలి. అండ్ పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను. అండ్ పూజ బాబు సతాయించడం వల్ల డిలే అవుతూ వచ్చింది. అరౌండ్ 9:30 అయ్యింది పూజ అయిపోయేసరికి. అండ్ మెల్లిగా అన్నీ సెట్ చేసుకున్నాక మా హస్బెండ్ కూడా వెళ్ళి లడ్డు తీసుకొచ్చాడు. చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం గణేశుడిని పెట్టాము అండ్ చిన్న బాబు ఉండడం చాలా చాలా బాగా అనిపించింది. కలశం కూడా పెట్టేసుకున్నాను. సో మూర్తికి బొట్టు అన్నీ పెట్టేసి మెల్లిగా పూజ స్టార్ట్ చేసుకుని ఫినిష్ అయ్యేసరికి 9:30 అరౌండ్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. చాలా బ్లెస్డ్ ఫీల్ అయ్యాను ఈసారి. అండ్ ప్రసాదాలు కూడా అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ లుక్ అయితే ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. యాక్చువల్గా ముందు రోజు చాలా బాబు సతాయించడము అండ్ వర్షం పడడం వల్ల. బట్ ఎనీవేస్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. బాల గణేశుడు మా ఇంటికి రావడం మాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చెప్పలేము. సో ఎందుకంటే మనం అనుకుంది జరిగినప్పుడు మనం ఆ పని చేయడంలో ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతాము అనేది మనం చేసే పనిలో అది ఎక్స్ప్రెస్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో నేను ఈరోజు వినాయకుని పెట్టుకున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. సో ఎన్ని జరిగినా మనం అవన్నీ దాటుకుంటూ ఫైనల్లీ మనం అనుకుంది జరిగినప్పుడు చేస్తుంటే ఆ పనిలో వచ్చే హ్యాపీనెస్సే వేరు. సో ఓవరాల్ గణేశుడి లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా చాలా క్యూట్గా ఉన్నాడు, చాలా లైవ్లీగా ఉన్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ పూజ ఫినిష్ అయిపోయింది. సో ఓవరాల్ అయితే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.